నేను చూపించబోయే రెసిపీ మ్యాంగో పికిల్. పక్కా కొలతలతో చెప్తానండి. మామిడి ముక్కలు 3 కేజీలు, కారం 350 గ్రామ్స్, ఉప్పు 350 గ్రామ్స్, మెంతు పొడి 250 గ్రామ్స్, ఆవు పొడి 250 గ్రామ్స్, పల్లీలు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం సమ్మర్లో ఒక్కసారి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు ఉంటుంది. ఈ పచ్చడి పెట్టేటప్పుడు ముక్కలకి తడి అస్సలు ఉండకూడదండి. నీట్గా తుడుచుకోవాలి క్లాత్ పెట్టి. అప్పుడే మనకి పచ్చడి నిలవ ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది కలుపుతుంటే. మన తెలుగు వాళ్ళకి ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు ఈ ఆవకాయని. చాలా బాగుంటుంది. నా దగ్గర 3 కేజీలు బట్టే బౌల్స్ ఏమి లేవండి. అందుకని నేను 2 బౌల్స్లో కలుపుతున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ. మంచిగా ఉంది స్మెల్ అయితే. ఒక టీ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను. బాగుంటుంది పసుపు యాడ్ చేయడం వల్ల కూడా. మరీ ఎక్కువ వేయొద్దు, మళ్ళీ కలర్ మారిపోతుంది. మనకి ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకి సెకండ్ డేకే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మరొక బౌల్లోది మిక్స్ చేసుకోవాలి. అసలు ఇంతవరకు పచ్చడి పెట్టిన వాళ్ళు కూడా నేను చెప్పిన కొలతలతో పెట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది సెకండ్ డే. చూడండి ఆయిల్. ఎల్లిపాయలు 250 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. నేనేంటంటే కొంచెం పేస్ట్ చేసేసి కొన్నేమో అలా వేసేసాను. అది మీ ఇష్టం, అలా అయినా వేసుకోవచ్చు. పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. చాలా బాగుంది. మనం రెండో రోజు మూడో రోజు కలుపుకోవాలండి. ఉప్పు కారం అనేది అడుగున ఉంటుంది కదా, అంతా కలిసేలా తిప్పుకోవాలి. ఇది థర్డ్ డే. నేను డబ్బాల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఒకటేమో వాడుకోవడానికి, ఒకటేమో మామూలుగా బయట పెట్టేసుకుంటానండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా మన డబ్బాల్లోకి వేసేసుకున్న తర్వాత ఈ బౌల్లో కొంచెం వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది.
అదిరిపోద్ది. ఓకేనా అండి, మీరు కూడా ట్రై చేయండి.